ఏంటి ఏక ప్రేమ అంటే? ఏక మనస్సు కలిగి ఉండడం అంటే, ఏక ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటి అని కనుక మనం చూస్తే, ఒకే దాన్ని బట్టి మనం ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. మనుషులకు ప్రేమించడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి, ప్రేమను చూపించడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ ఏవి కూడా మన జీవితం మన మధ్యలో పనిచేయకూడదు. ఈ రీజన్స్ ఏవి కూడా పనిచేయకూడదు. నాతో మంచిగా ఉంటే నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, లేకపోతే నాకు తగినట్లుగా ఉంటే ప్రేమిస్తాను, నా మాటలకు తగినట్లుగా ఉంటే ప్రేమిస్తాను, నా అంతస్తుకు తగినట్లుగా ఉంటే ప్రేమిస్తాను, నాకున్నటువంటి ఇంటెలిజెన్స్కి తగినట్లుగా ఉంటే ప్రేమిస్తాను, నా చదువుకు తగినట్లుగా ఉంటే ఇవేవి కూడా సంఘంలో ఉండడానికి వీల్లేదు. ఏక ప్రేమ మీరు కలిగి ఉండాలి, ఒకటే ప్రేమ మీరు కలిగి ఉండాలి అని అంటే, ఒకే రీజన్ కోసం ఎవరినైనా మీరు ప్రేమించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ రీజన్ ఏమై ఉండాలి? ఏంటి ఆ రీజను అని అంటే, దట్ రీజన్ ఈజ్ ఫెయిత్ ఇన్ ఏ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి మీద విశ్వాసం నాకుంది. అదే విశ్వాసము అదిగో ఆ సహోదరుడికి కూడా దేవుడిచ్చాడు. అదే విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి కూడా ఇచ్చాడు అనే ఒకే రీజన్ ద్వారా మన ప్రేమలు ఆధారపడి ఉండాలి తప్ప, లేకపోతే ఆ విశ్వాసంలోకి ఆ ఎదుటి వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి ఇంకా రాలేదనుకోండి, ఒకవేళ ఇంకా విశ్వాసం కాలేదనుకోండి, ఆ యేసయ్యలోకి ఇంకా వ్యక్తి రావాలి, యేసయ్యని ఆ వ్యక్తి కనుగొనాలి అనేటువంటి విషయాన్ని బట్టి మనం ఒక వ్యక్తిని ప్రేమించాలి తప్ప, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టో, వాడి యొక్క కులాన్ని బట్టో, వాడి యొక్క ప్రవర్తనని బట్టో మనం ప్రేమించకపోవడం అనేటువంటిది ఉండకూడదు. రక్షింపబడిన విశ్వాసం అయితే నాలో ఏ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడో ఆ వ్యక్తులు అదే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. నాలో నన్ను ఎలా ఒప్పించాడో ఆ వ్యక్తిని కూడా అదే విధంగా ఒప్పించాడు. నాలో ఏ అద్భుతం జరిగిందో ఆ వ్యక్తులు కూడా అదే అద్భుతము జరిగింది. అదే విశ్వాసం ఆ వ్యక్తి కలిగింది. ఇదొక్కటి చాలు, మేము సొంత సహోదరుల వలె కలిసి బ్రతకాలని నిర్ణయించుకోవడానికి. ఇదొక్కటి చాలు, వేరే రీజన్స్ ఏం అవసరం లేదు అన్నట్లుగా మనం ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. రక్షింపబడిన వ్యక్తి కాకపోతే రక్షణలోకి ఆ వ్యక్తి రావాలి ఏదో ఒక రోజు అనేటువంటి ఆశతోటి, కోరికతోటి ఆ వ్యక్తిని మరలా మనం దేనికైనా సరే ఒక వ్యక్తిని ప్రేమించడానికి బేసిస్ ఒకటే అయి ఉండాలి. అదేంటంటే దేవుని సువార్త. ఈ బేసిస్ మాత్రమే కనుక మనకుంటే మనకు కులం ఉండదు, మనకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, మనకు చదువు అనేది, ఆస్తులు అనేవి, అంతస్తు అనేది ఇవేవి కూడా మనకు పనిచేయవు. ఇంకా ఎవరినైనా మనం ఏం చేయొచ్చు? ప్రేమించవచ్చు కదా. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఒకే దాని యందు మనసు ఉంచడం, ఇవన్నీ కూడా ఏక మనసు కిందకే వస్తాయి. మనం ఫిలిప్పీన్స్లో చూసాం, చాలా విడమర్చి అక్కడ రాశాడు, ఒకే దాని యందు మనసు ఉంచడం, ఒకే దాని యందు మనసు ఉంచడం. తోటి సహోదరులు ఏ విధంగా దేని మీద మనసు ఉంచుతున్నారో వీళ్ళు దాని అందరూ కలిసి ఒకే దాని యందు మనసు పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకళ్ళేమో యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలని, ఇంకొకళ్ళేమో ఒక గుంపేమో అలాగా, ఇంకొకళ్ళ గుంపేమో మనం బాగా డబ్బులు సంపాదించి పేరు సంపాదించుకోవాలని, ఇంకొక గుంపేమో ఈ రోమిల్ని ఎట్లాగైనా తరిమేద్దామని, ఇంకొక గుంపేమో ఇంకోటి చేద్దామని చెప్పి ఇలా డివైడెడ్ అయిపోయి ఉన్నారా వాళ్ళ యొక్క టాస్క్స్లో, వాళ్ళ యొక్క మిషన్స్లో అని అంటే నో, వాళ్ళందరూ కూడా ఒకే మిషన్ కలిగి బ్రతుకుతూ ఉన్నారు. అది ఏక మనస్సు, ఒకే దాని యందు మనసు ఉంచుకుంటూ బ్రతుకుతాది. ఏంటి అని అంటే క్రీస్తుని ప్రేమించాలి, క్రీస్తుకు దగ్గర అయిపోవాలి, క్రీస్తు గురించి ఇంకా నేర్చుకోవాలి, క్రీస్తు గురించి ప్రకటించాలి. ఇదే ప్రభు వారికి ఇచ్చినటువంటి మిషన్, గ్రేట్ కమిషన్. అదే చెయ్యాలి. దీనికోసం ఇంకేదైనా ఏం పని చేసినా, దీనికోసమే ఇంకా ఏం పని చేసినా, దీనికోసమే సమాజంలో బ్రతికితే దీనికోసమే, సమాజంలోకి వెళ్ళి పని పాటల్లో ఉన్నామంటే దీనికోసమే, సమాజంలోకి వెళ్ళి మనం మన టాలెంట్స్ని దేన్నో ఉపయోగించుకొని మనం ఏదైనా సంపాదించుకుంటున్నామంటే కూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే డబ్బు కాదు, ఇదే అదవుతా సైడ్ ప్రోడక్ట్గా డబ్బులు కూడా వస్తే అది వాడుకుంటాం.
అర్థమవుతుందా? సో మెయిన్ మిషన్గా నా మెయిన్ మిషన్ ఏంటి, నా జీవితానికి ఉన్న మెయిన్ మిషన్ ఏంటి అని క్వశ్చన్ వేసినప్పుడు అందరికీ ఒకటే సమాధానం వస్తుంది. అందరికీ ఒకటే సమాధానం వస్తుంది, భిన్నంగా ఉండదు. లేదు వాళ్ళు సువార్త ప్రకటించడానికి వాళ్ళ ఆలోచన అంతా అట్లా ఉంటుంది, మా ఆలోచన మా గుంపు వేరండి, మా ఆలోచన వేరే విధంగా ఉంటుంది. మేము డబ్బులు సంపాదించుకొని బాగా మేము పొలిటికల్గా బాగా ఎదగాలి, సో మన డబ్బుల ద్వారా కూడా దేవుడు మహిమ పొందుతాడు కదా, ఇదిగో ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, యేసుప్రభు సహాయం చేశాడు అని చెప్తా. వాళ్ళు సువార్త చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు సువార్త, యేసుప్రభు శిలువలో మరణించాడు, యేసుప్రభు నీ పాపాన్ని మోసాడు, యేసుప్రభు మీద విశ్వాసం ఉంచితే ఆయన నీతి నీ మీదకి వస్తుంది అనేటువంటి సువార్తేమో వాళ్ళు చెప్తారు. నేను అది చెప్పను, నేను దాని గురించి పెద్దగా ఆలోచించను. నేను అంటే అందరూ సువార్త చెప్పగలుగుతారని కాదు నా ఉద్దేశం. అందరికీ టాలెంట్ ఉండకపోవచ్చు, కానీ అందరూ కూడా సువార్త ప్రకటించే పనిలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు సువార్త ప్రకటించే పని అండి. కొంతమంది ప్రసంగం చేస్తారు, కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది అది వాళ్ళ పని. మా పని అది కాదు. అందుకని కొంతమందికి చర్చికి కూడా రాబుద్ది కాదు. ఎందుకంటే చర్చిలో మొత్తం కూడా చర్చి మొత్తం రివాల్వ్ అయ్యేది దేని చుట్టూ? సువార్త చుట్టూ. సువార్త వినడం, సువార్త ధ్యానించడం, సువార్తలో సంతోషించడం, సువార్తని ప్రకటించడం, ఇదే జరుగుతూ ఉంటుంది చర్చిలో. కాబట్టి కొంతమందికి చర్చికి రావడం అనేటువంటిది అంత ఇంపార్టెన్స్ అర్థం కాదు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మేము మళ్ళీ విశ్వాసంలోనే అంటారు. చర్చ్ గురించి వాళ్ళకి ఎందుకు అర్థం కాదు అని అంటే, మేము విశ్వాసులమే, మేము దేవుణ్ణి గణపరుస్తాం అంటారు. మళ్ళా ఎలా గణపరుస్తున్నావు? నువ్వు చర్చికి రావట్లేదు, నువ్వు ఏ చర్చికి వెళ్ళట్లేదు, కొన్ని సంవత్సరాలు అయింది నువ్వు చర్చికి వెళ్ళక, ఏదైనా వెళ్ళినా సరే వెళ్ళి కూర్చొని వచ్చేస్తావు. హౌ ఆర్ యూ గ్లోరిఫైయింగ్ గాడ్? ఎలా నువ్వు గణపరుస్తున్నావు దేవుణ్ణి? ఎలా అనుకుంటున్నావు నువ్వు దేవుని గణపరుస్తున్నానని? అనంటే నా ఉద్యోగం ద్వారా గణపరుస్తానంటాడు, ఒకడేమో నా డబ్బుల ద్వారా గణపరుస్తున్నాను అంటాడు. విచ్ హ్యాస్ పీపుల్ సే థింగ్స్ విచ్ హ్యావ్ నో కనెక్షన్ టు ద గాస్పెల్. అవన్నీ చేస్తున్నాం. గాస్పెల్తో ఎలాంటి కనెక్షన్ లేనటువంటి, గాస్పెల్ ఏ విధంగా కూడా వివరింపబడనటువంటి పనులు ఏదో నీకు సక్సెస్ని ఇస్తున్నాయి, ఏదో నీకు సమాజంలో మంచి పేరుని తీసుకొస్తున్నాయి, అంతేగాని వాటి ద్వారా గాస్పెల్ ప్రకటింపబడదు. గాస్పెల్కి ఎలాంటి సంబంధం కూడా లేనటువంటి క్రియలు అవి చాలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఇదే ఈ జీవితానికి, దేవుడు నాకు ఇచ్చిన పర్పస్ ఇదే ఈ జీవితానికి. మరి వాళ్ళందరూ మరి చర్చికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నట్టు? వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళు సంఘంతో పాటు ఉంటున్నారు, సంఘానికి ఎవరినైనా ఇన్వైట్ చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు, యూత్ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు, యవనస్తుల్ని మరి వాళ్ళు సువార్త చెప్పడానికి. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ మెయిన్ వాళ్ళ జీవితం ఉన్న పర్పస్ ఏమో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా పర్పస్ సువార్త ప్రకటించడం అనుకుంటున్నారు. వాళ్ళు పనిచేసే స్థలాల్లో కూడా ఇదే పని చేస్తున్నారు. ఓకే, సరిపడా డబ్బులు, నీ అంత డబ్బులు కాకపోయినా సరిపడా డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు దేవుని పనిలో కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ పిలుపు వేరు బ్రదర్, వాళ్ళ పిలుపు, వాళ్ళ మనస్సు వేరు, నా మనస్సు వేరు. నేను ఉన్నత శిఖరాలకి ఎక్కుతూ ఉంటాను, ఇంక ఇదే నా పరిచర్య. కాబట్టి నాకు సంఘానికి వెళ్ళి నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి ఒక కేటగిరీ నిజంగా ఉందంటారా చరిత్రలో? దేవుడు ఆమోదించిన కేటగిరీ అని అంటారు ఇది. ఒకవేళ ఇదే కనుక దేవుడు ఆమోదించిన కేటగిరీ అయితే, మరి సంఘానికి, ప్రపంచానికి సువార్త ప్రకటించే పని, లోకానికి సువార్త ప్రకటించేటువంటి పని సంఘానికి ఎందుకు దేవుడు ఇచ్చాడు? ఒక విశ్వాసి దేవునిలో బలపడాలంటే, ఒక విశ్వాసి దేవుణ్ణి పూర్తిగా అనుభవించి దేవునిలో పూర్తిగా సంతోషించాలి అని అంటే, సంఘం అనే స్ట్రక్చర్ ఉండి తీరాలి. దేవుడు అలలకు అటు ఇటు కొట్టుకుపోకుండా, అటు ఇటు గాలికి కొట్టుకొని పోకుండా
అలల వలె ఎగసి పడకుండా, ఇంకా ఎక్కడ చదివాం ఇవన్నీ? ఎఫెసీయులకు రాసిన పత్రికలో కదా. మెచ్యూరిటీలోకి, టు ద స్టేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మెచ్యూరిటీలోకి, వాళ్ళు స్థిరత్వంలోకి, యేసుక్రీస్తు ఎలాగ స్థిరంగా ఉన్నాడో అలాంటి స్థిరత్వంలోకి, ఆయనంత పరిశుద్ధంగా మారిపోలేకపోవచ్చు ఈ జీవితకాలంలో, కానీ ఆయనలాగా స్థిరంగా మారగలుగుతాం. అటు ఇటు వేవర్ అవ్వకుండా, అది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా, యేసయ్య ఎంత స్థిరంగా క్లియర్గా క్లారిటీతో ఉండడం, మనం కూడా అదే క్లారిటీతోటి ఉండొచ్చు ఈ జీవితంలోనే. ఆ క్లారిటీ మనకు రావడానికి, జీవితాన్ని గురించి, మన హృదయాన్ని గురించి, మన కండిషన్ గురించి ఆ క్లారిటీ మనకు రావడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడంట? సంఘాన్ని ఏర్పాటు చేశాడు. బోధకులు, ప్రవక్తల బోధ, అపోస్తుల బోధ, వాక్యం ద్వారా ఉన్నటువంటి సంఘాన్ని ఏర్పాటు చేశాడు అని స్పష్టంగా రాయబడింది. మరి ఈ ఈక్వేషన్లో ఈ విధంగా సంఘమే ఒక మానవుడిగా కట్టబడుతుంది, సంఘమే ఒక బిల్డింగ్ లాగా కట్టబడుతుంది అనేటువంటి వర్ణనలు అక్కడ మనం చూసాం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు అనేటువంటి వర్ణనలు మనం చూసామా లేదా? కొలసీయులకు రాసిన పత్రికలో నీ జీవితంలో యేసుక్రీస్తే ప్రొటోటోకాస్, లేకపోతే ప్రీఎమినెంట్ వ్యక్తిగా నీ జీవితంలో యేసుక్రీస్తు ఉండాలి. అది ఆయన స్థానం, అది ఆయన రైట్ఫుల్ ప్లేస్, ఆయన రైట్ఫుల్ ఏమంటారు పదవి, అది ఆయన ఆ పదవిలోనే ఉండాలి. ఎందుకంటే సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఆయన కొరకు, ఆయన ద్వారానే, ఆయన కొరకు సృష్టింపబడ్డాయి. కాబట్టి నీ హృదయంలో కూడా మొదటి స్థానం ఎవరికి మాత్రమే ఉండాలి? ఆయనకి మాత్రమే ఉండాలి. అది ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాం. మరి ఆయనకి మాత్రమే మొదటి స్థానం నీ హృదయంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి అంటే ఆయన నీకు శిరస్సు అయి ఉండాలి. ఆ శిరస్సులో నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని బట్టి కదిలేటువంటి అవయవాల్లాగా మనం ఉండాలి. ఈ సిగ్నల్ నుంచి, ఈ తల నుంచి ఈ సిగ్నల్ రానిదే ఏమీ చెయ్యలేనటువంటి అవయవాల వలె మనం ఉండాలి. సో సంఘం ఒక ఆర్గనిజంకి హెడ్, సిగ్నల్స్ ఇచ్చి నడిపించి జీవాన్ని ఇచ్చేది ఎవరు? ఆ తల ఎవరు? యేసుక్రీస్తు అనేటువంటి వర్ణనలు మనం చూసాం. ఆ తర్వాత సంఘము ఎత్తబడుతుంది, సంఘము పరిశుద్ధపరచబడుతుంది, సంఘముగా అందరం కలిసి నిత్య జీవనంలోకి ప్రవేశించబోతున్నాం అనేటువంటి సత్యాలు కూడా మనం వాక్యంలో చూస్తున్నావా లేదా? చూసాం. మరి ఈ ఈక్వేషన్లో ఈ బ్యాచ్ ఎక్కడ ఫిట్ అవుతారు? ఈ బ్యాచ్ ఎక్కడ ఫిట్ అవుతారు? నాకు సువార్తకు సంబంధం లేదు, సువార్తనే కేంద్రితంగా కలిగి ఉన్న సంఘంతో నాకు సంబంధం లేదు, అక్కడ నాకు ఏ పని లేదు. నా పని ఏంటంటే నేను ఎక్సెల్ అవ్వడం, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి బిజినెస్లో, దేవుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్సెల్ అవ్వడం. ఇలాగ నేను ఎక్సెల్ అయ్యానని చెప్పి 10 మందికి టెస్ట్ మనీ చెప్పడం, ఫినిష్. ఇదే దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు, ఇదే దేవుడు నాకు ఇచ్చినటువంటి పర్పస్ అన్నప్పుడు ఇటువంటి వ్యక్తులు ఈ ఈక్వేషన్లో ఎక్కడ ఫిట్ అవుతున్నారు? ప్రతిదీ సంఘం ద్వారానే, ఆఖరికి పరలోకానికి వెళ్ళేది కూడా సంఘంతో పాటే కలిసే అని ప్రభు మాట్లాడుతుంటే, సంఘమే ఆయన వధువు అని మనకు వాక్యం మాట్లాడుతూ ఉంటే, ఎక్కడ నువ్వు ఈ వధువు సంఘంలో ఎక్కడ ఫిట్ అవుతావు? నీ మైండ్ సెట్ ఎక్కడ ఫిట్ అవుతుంది? ఎక్కడ ఫిట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు సంఘంలో లేవు, నువ్వు రక్షింపబడలేదు, నువ్వు నరకానికి వెళ్తున్నావు. కాబట్టి ఎంత భక్తిగా ఫీల్ అవ్వు, నువ్వు ఎంత ఎమోషన్ అన్నావు, నువ్వు ఎంత గర్వం అన్నతో ఒప్పొంగు, నువ్వు వెళ్ళేది నరకానికే. నీకు సువార్తతో సంబంధం లేకపోతే, సంఘంతో సంబంధం లేకపోతే, ఆయన ప్రియమినెంట్గా నీ హృదయంలో పెట్టుకొని ఆయన సువార్త ప్రకటించడమే, ఆయన గురించి ప్రకటించడమే సువార్త. నా గురించి ప్రకటించుకోవడం సువార్త అవ్వదు.
అదవుతుందా? మై లైఫ్ స్టోరీ కెన్ నెవర్ బీ ద గాస్పల్. క్రైస్ట్ స్టోరీ alone is the gospel. He is to be proclaimed, not myself, not about myself. ఆయన్ని ప్రొక్లెయిమ్ చేసినప్పుడే ఆత్మల రక్షణ, ఆయన్ని ప్రొక్లెయిమ్ చేసినప్పుడే పరిశుద్ధత. నా అచీవ్మెంట్స్ని నన్ను నేను ప్రొక్లెయిమ్ చేసుకుంటే ఏమి కూడా రాదు అనే మైండ్ సెట్ తోటి ఉన్నవారే నిజమైన విశ్వాసులు. అలాంటి నిజమైన విశ్వాసులు ఆ రోజు తయారయ్యారు. చాలామంది అలా ఉన్నారు. ఆ తర్వాత ఆ గుంపులో చేర్చబడుతున్నటువంటి దినదినము చేర్చబడుతున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లోకి వచ్చేస్తున్నారు. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఏక మనస్సులోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ వేరండి, వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, నేను అట్లానే అట్లా ఆలోచిస్తాను, నేను వేరేలా ఏం లేవు. ఏక మనస్సు. అదవుతుందా? ఏక మనస్సు. చూడండి, ఇంకా వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఇంకా ఏం చేశారంట? దేవాలయంలో ప్రతి దినము కూడుకొనుచున్నారంట. దేవాలయం అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేమన్నా చర్చ కాదు కదా, ఇదేంటి, ఇది ఒక కాలేజీ, కాకపోతే ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మనం ఏంటంటే దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, కలిసి ప్రభుని ధ్యానించడానికి కూడుకుంటున్నాం. అలాగనే ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్గా దాన్ని తీసుకున్నారు. ఎన్ని సొలొమోను దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని. ఆ దేవాలయంలో చాలా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి, ఓపెన్ అంటే ఆడిటోరియం లాగా ఉండేటువంటి అనేకమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడ కూడుకొని మాట్లాడుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. చాలా పెద్దది దేవాలయం యెరూషలేంలో. అక్కడ అవకాశం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్తున్నారు. అవకాశం లేనప్పుడు ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు కలుస్తున్నారంట. 3000 మంది ఉంటే ఒక ఇంట్లో 3000 మంది కష్టం. దేవాలయంలో కూడా ఒక్క చోటే 3000 మంది గుంపుగా ఉంటే కష్టం. వాళ్ళందరూ కలిసి ఒక చోట నివసిస్తూ ఉండొచ్చు. మేబీ ఏమైనా టెంట్లు వేసుకున్నారు, లేకపోతే అందరూ కలిసి ఒకే చోట ఇల్లు తీసుకుని అట్లా ఏమన్నా చేస్తున్నారేమో మనకు తెలియదు. కానీ కూడుకున్నప్పుడు మాత్రం 3000 మంది కంటే ఎక్కువ ఉండుంటారు. కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటే కష్టం కదా. అంత ప్లేస్ ఉండొచ్చు దేవాలయంలో అయితే, కానీ అందరూ మేబీ వాళ్ళు గ్రూప్స్గా డివైడ్ అయ్యారేమో. మేబీ వాళ్ళు కొంతమంది డీకన్స్ని, కొంతమంది పెద్దల్ని వాళ్ళు కలుగున్నారేమో. 120 మంది ఉన్నారు కదా ఆల్రెడీ దేవునితో యేసయ్యతో కలిసి బ్రతికిన వాళ్ళు. పెంతెకోస్తు దినాన ప్రార్థన 120 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుంపుని తీసుకున్నారేమో, వాళ్ళు బోధిస్తూ ఉన్నారేమో. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూడుకుంటున్నారు. ఒకళ్ళు ఏ గుంపులో ఉంటారో ఆ గుంపులోనే ఉంటారు. మళ్ళీ ఆ గుంపు నుంచి ఈ గుంపుకి, ఈ గుంపు నుంచి ఆ గుంపుకి, ఈయన సరిగ్గా చేపట్ల ఈడి దగ్గరికి వెళ్దాం, ఈడు సరిగ్గా చేపట్ల ఆడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి జంప్ అవుతుంటారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఒకే దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రతి దినము కూడుకుంటున్నారంట. ఎలా కూడుకుంటున్నారు? ఎవ్రీ డే. ఇప్పుడు వెంటనే మనకు రావాల్సిన ప్రశ్నలు ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కొంతసేపు ఆగి గమనించాలి. నేను అంటే ఓవరాల్గా చెప్పేశాను కానీ తనివి తీరట్లా దీని గురించి మీరు ధ్యానిస్తున్నారో లేదో అని చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్తున్నా. ఎవ్రీ డే వెంటనే ఆలోచనలు రావాలి, వెంటనే క్వశ్చన్స్ రావాలి. ఏం క్వశ్చన్స్ రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ అనౌన్స్ చేశాను అనుకోండి, ప్రతి దినము మరి మనము ఏం చేస్తామంటే ప్రతి దినం మనం కూడుకొని మనం ప్రార్థన చేద్దాం, ఆరాధన చేసుకుందాం, దేవుని వాక్యం ధ్యానం చేద్దాం అని నేను ప్రకటించాను అనుకోండి. వెంటనే మీకు క్వశ్చన్స్ రావా? ఆ క్వశ్చన్స్ ఎక్కడ కూడా అడగండి, నన్నే అడుగుతారు. నేను అలాగా ఇక్కడ మరి ఇది రాసింది ఎవరు,
లోకాన్ని కూడా అడగాలి కదా, ఏంటి లోక రోజు ఎట్లా కూడుకున్నారు, కహానీలు చెప్తాయింది నాకు అనాలి కదా మరి. అవునా, ఎప్పుడు కూడుకున్నారు, ఉద్యోగాలకు ఎప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు వచ్చారు, మళ్ళీ ఫ్రెష్ ఎప్పుడు అయ్యారు, అన్నం ఎప్పుడు తిన్నారు, ఇద్దరు ఎప్పుడు పోయారు, వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు ఉన్నారు, సరదాగా పార్కులకి షికార్లకి ఎప్పుడు వెళ్ళారు, షాపింగ్కి ఎప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు వచ్చి కూడుకున్నారు, అడగాలి కదా. ఇవన్నీ అడగాలి వద్దా? అప్పుడు లోక ఏం చెప్తాడంటే, అరే బాబు నువ్వు చెప్పిన ఈ లిస్ట్ అన్నీ చేస్తే ఇంకా వాళ్ళు కూడుకున్నట్టే. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి దినము అందరికీ ఎప్పుడు వీలైతే అప్పుడు కూడుకోవాలంతే, అంతే. ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకొని అక్కడ వాళ్ళకి నాయకత్వం వహించే వాళ్ళందరి కన్వీనియన్స్ చూసి ఒక టైము ఫిక్స్ చేస్తే ఆ టైంకి వెళ్ళిపోవాలంతే. మేబీ మెజారిటీకి ఏ టైం బాగుంటుందో ఆ టైం ఫిక్స్ చేసుకున్నారేమో, ఆ టైంలో వెళ్ళిపోవాలంతే. లేకపోతే రెక్కాడందే డొక్కాడినటువంటి పరిస్థితులు ఉండేటువంటి కొంతమంది రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి అరే నీకు ఎంత ఇస్తారా అనవసరంగా, మహా అయితే నీకు నెలకు 10,000 ఇస్తారు అని ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒక బాగా ధనవంతుడు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, లేకపోతే ఒక బాగా నెలకు ఒక 3-4 లక్షలు వచ్చేటువంటి వ్యక్తి ఉన్నాడని, ఇదిగోండి వీళ్ళిద్దరికి నేను జీతం ఇస్తా, ఏదైనా వేరే పని చూసుకో, నువ్వు ఏదైనా వేరే పని చూసుకో, లేకపోతే సంఘంలో పని చేయి, ఇంతమంది ఉన్నాం కదా మరి ఆ పనులు చేయాలి, కొంచెం ఇక్కడ కూడా మనకు సహకారం కావాలి, వంట వండాలి, లేకపోతే ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇంతమంది కలిసి ఉంటున్నప్పుడు, కలిసి కూడుకుంటున్నప్పుడు పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకో, నేను ఇస్తా వీళ్ళిద్దరికి, ఇంకొక ఆయన వచ్చి ఇంకో ఇద్దరికి నేను ఇస్తా అని చెప్పి అడ్జస్ట్ చేసుకున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు రిజైన్ చేసి వచ్చేసారు. ఏం చేశారో మరి మొత్తానికి వాళ్ళు మాత్రం ప్రతి దినము కూడుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి దినము కూడుకున్నారు. ప్రతిదినం సువార్త చెప్పనిదే నేను అన్నం తిన్ను అనే భక్తులు ఉంటారు. నేను ప్రతిదినం ఒకరికైనా సువార్త చెప్పండి నేను అన్నం తిన్ను. అన్నం తినే టైం ఏందనుకో, ఎవడికి సువార్త చెప్పాలా ఆలోచించి ఆటో వాడికి ఆడికి పోయేవాడికి, అబ్బాయి ప్రభు నమ్ముకో, అబ్బాయి ఆయన రక్షకుడు నమ్ముకుంటావా, ఓకే అప్పుడు పోయి అన్నం బిర్యానీ తినొచ్చు అని చెప్పి ఏదో నామకే వాస్తే ఇట్లాంటి ఛాలెంజ్లు చేయడం గొప్ప సంగతి కాదు. రోజుకి ఒక్క అధ్యాయాన్ని నేను పూర్తి చెయ్యందే నేను అన్నం తిన్నాను. అన్నం తినే టైం వచ్చిందనుకో, ఆకలి వేసిందనుకో వేస్తాడు, అయిపోయింది అని అన్నం తింటాడు, అంతే కదా చేసేది. ఛాలెంజ్ చేసేవాళ్ళు అట్లనే చేస్తారు, అది గొప్ప సంగతి కాదు కదా. వీళ్ళు ఏం చేశారు, ఇట్లాంటివి కాదు వీళ్ళు చేసింది. ఇదన్నిటికంటే కష్టం. నీకు నిజమైన హృదయం కావాలి, నిజమైన విశ్వాసం ఉంటే తప్ప ఈ పని ఎవడు చేయలేడు. మోస్ట్లీ ఇది పనులు కూడా చేసి నటించే వాళ్ళు ఉండొచ్చాము, కానీ కొంతకాలమే చేస్తారు ఆ నటన కూడా, ఎక్కువ కాలం చేయలేరు. ఏంటో తెలుసా ఆ పని? ప్రతి దినము కూడుకోవడం. ఎంత వేషధారైనా సరే కలిసి కూడుకోమంటే తెలిసిపోద్ది వాడి వేషం, తెలిసిపోద్ది వాడి నిజమైన విశ్వాసమా కాదో తెలిసిపోద్ది. అదవుతుంది చెప్పింది. వారానికి ఒకసారి కూడుకోమంటే కూడుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. లేదు రే నువ్వు రోజుకొక అధ్యాయం చదివి నాకు అప్పచెప్పాలి, రోజుకొక అధ్యాయం చదివి నాకు అప్పచెప్పాలి అని అంటే మీరు చదువుతారు. రోజు నేను వచ్చినా లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చినా అప్పచెప్పమన్నా చెప్తారు. అది కూడా పెద్ద విషయం కాదు. ఇక బాబు నువ్వు రోజుకి ఒకడినన్నా చర్చికి తీసుకురావాలి, నువ్వు వారానికి ఒకడినన్నా చర్చికి తీసుకురావాలి అని అంటే ఆ పని కూడా మీరు చేయగలుగుతారు. ఏ పనైనా వేషధారులు చేయగలుగుతారేమో కానీ
మన పరిస్థితి బట్టబయలైపోయేది ఎక్కడో తెలుసా? సహవాసంగా కూడుకోవాల్సి వచ్చినప్పుడు. అప్పుడు రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఏంది వీళ్ళతో కూడుకుంటే కానీ నేను విశ్వాసంగా ఉండలేనంటావా? ఇప్పుడు ఏంది ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఏంది వీళ్ళతో ఏం మాట్లాడాలి? ఇప్పుడు నేను అంత పోటుగడోడు ఉన్నాడు ఇక్కడ, ఇంకేంది నాకు వేరే పనులు ఇవ్వా? రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ కాలం ఉండలేరు వేషధారులు. అర్థమైపోద్ది నా పరిస్థితి ఏంటి, నాలో ఉన్న గర్వం ఏంటి, నాలో ఉన్న ప్రేమ లేనితనం ఏంటి, నాలో ఉన్నటువంటి స్వార్థం ఏంటి, నన్ను నేను ఉపేక్షించుకున్నాను నిజంగానే, ఏంటి నా పరిస్థితి అనేది నాకు అర్థమైపోద్ది. వీళ్ళ సంగతి మనకు అర్థమైపోవాలి. వీళ్ళు చేసిన పని బట్టి ఏం చేశారంటే, వీళ్ళు ప్రతి దినము కూడుకున్నారంట దేవాలయంలో. ప్రతి దినము తప్పక చూసారా, తప్పక కూడుకున్నాను. అంటే ఏదో ప్రాసకి వాడి ఉంటాడులే లోక, ప్రతి దినము కూడుకున్నాడు అని అంటే ఏదో ప్రాసకి. అంటే వారాన్ని మనం ఏమంటామనంటే, గబుక్కున మన ప్రాసలో చర్చికి పోతావా, రెగ్యులర్గా వెళ్తావా తమ్ముడు, నువ్వు చర్చికి వెళ్తావు అంటే ఆ రోజు వెళ్తానన్నా అంటాం. చర్చికి రోజు వెళ్ళరు కదా, రోజు ఉండదు కదా చర్చి, వారానికి ఒకసారి 2 సార్లు ఉంటుంది కదా. అలా ప్రాసకేమన్నా రాశాడేమో లోక అనుకుంటే కాదు, తప్పక అనే స్పష్టమైనటువంటి లాంగ్వేజ్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. ప్రతిరోజు తప్పకుండా, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు రోజు, వారానికి ఒకసారి కాదు, గుర్తుపెట్టుకోండి, రోజు వాళ్ళు కలుస్తున్నారు. వారానికి ఒకసారి ప్రభుదినం ఉంది, సండే కలుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ఆరాధన వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, అందరు కలవచ్చు, కొంత ఎక్కువ మంది కలిసి, లేకపోతే కొంచెం ఎక్కువసేపు సంథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్ ఇట్ ఇన్ ఏ స్పెషల్ వే. అది మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, మనకి యాక్ట్స్లో చూస్తాం, అలానే రెవల్యూషన్లో కూడా చూస్తాం. ప్రభు దినం అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు, పునరుద్ధాన దినాన్ని వాళ్ళ ఆరాధన దినంగా పెట్టుకున్నారు. ఓకే, దానికి కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టే మనం కూడా ఏంటంటే సండే ఆరాధనగా భావిస్తున్నాం. కానీ దానికంటే ముఖ్యం వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏముందో తెలుసా? ప్రతి దినము వారు కూడుకొనుచున్నారు, తప్పక కూడుకొనొచ్చు. ఇంటింటా రొట్టె విరుచుచ్చు. ఇంటింటా ఇదేంటిది? రోజు దేవాలయంలో కూడుకుంటున్నారు, మళ్ళా ఒక్కొక్క ఇళ్ళల్లో కూడుకుంటున్నారు. దేవాలయం ఏ టైంకి వెళ్తున్నారు? ఇందా నేను ఒక లిస్ట్ చెప్పాను కదా, ఉద్యోగము, వాకింగు, ఎక్సర్సైజు, షాపింగు, సెల్ ఫోను, ఇవన్నీ అయిపోయిన తర్వాత యెరూషలేములో ఎప్పుడు కూడుకుంటున్నారు? ఆలయంలో ఎప్పుడు కూడుకుంటున్నారు? మన అంతటితో అయిపోయిందంటే అంతటితో కాదు, అక్కడి నుంచి మళ్ళీ ఇంటింటా కూడుకోవడానికి వెళ్తున్నారంట. ఇంటింటా కూడుకొని రొట్టె విరచడానికి వెళ్తున్నారు. ఇది ఎప్పుడు చేస్తున్నారు? సరే, ఇంటింటా రొట్టె విరచడం మళ్ళీ రోజు చేస్తున్నారా, లేకపోతే వారానికి ఒకసారి చేస్తున్నారా, లేకపోతే రోజు మంచి రోజు చేస్తున్నారా, ఎప్పుడు వీలుంటప్పుడు చేస్తున్నారా నాకు తెలియదు. కానీ మొత్తానికి ఆలయంలో కూడుకోవడం మాత్రం రోజు, అది కన్ఫర్మ్ చెప్పేశాడు. ఇన్ ఎడిషన్ టు దట్ ఇంటింటా రొట్టె విరచడం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళ ఇంటికి వాళ్ళు దర్శిస్తున్నారు, ఒక్కొక్కళ్ళ ఇంటికి దర్శిస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి సహోదరుల ఇళ్ళకి వారు ప్రతి ఇల్లు వారు వాళ్ళకి పరిచయమే. వాళ్ళందరూ బంధువుల్లాగా అనమాట అయిపోయారు వాళ్ళు. ఇంకా ఒకడేమో గ్రీక్ దేశస్థుడు, ఒకడేమో యూదుడు, ఒకడేమో ఆఫ్రికా నుంచి వచ్చినాడు, ఒకడేమో ఎక్కడి నుంచో వచ్చినాడు. వీళ్ళు ఎట్లాగ అయిపోయారంటే, బంధువులు ఇళ్ళకి వెళ్తాం కదా, ఒక్కోసారి కొంతమంది మీ ఊళ్ళల్లో మీ వరుసగా బంధువులు ఇల్లు ఉంటాయి. సో ఆ బంధువు ఒకళ్ళ ఇంటి తర్వాత ఒకళ్ళ ఇళ్ళ తర్వాత ఒకటి మీ ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తుంటారు కదా, అట్లా తిరుగుతున్నారు వీళ్ళు. ముక్కు మొహం కూడా తెలియని జనాలు. ఏ బంధుత్వం ఉందని అర్థమవుతుందని చెప్తుంది. ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నారు. రొట్టె విరచడం అంటే ఆరాధిస్తున్నారు, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. రొట్టె విరచడం అంటే
ప్రభు సెలువులో చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నారు, సాగిలపడుతున్నారు, భయపడుతున్నారు, సరి చేసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, వారిని వారు విచారించుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆరాధనతోటి స్టార్ట్ అయ్యి, సంతోషంతో స్టార్ట్ అయ్యి, స్తుతులతో స్టార్ట్ అయ్యి, సాగిలపడి పశ్చాత్తాపడే వాళ్ళు బయటకు వస్తున్నారు. రొట్టె విరిచే ప్రాసెస్లో ఇవన్నీ మనకు ఉంటాయి కదా. కొరింథీయులకు రాసిన పత్రిక చూసినా, యోహాను సువార్త చూసినా మనకు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మన రొట్టె బలారాధన ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటుంటాం. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు, యోగ్యంగా పాలు పొందుతున్నారు. అయోగ్యంగా పాలు పొందే వాళ్ళ గురించి ఎందుకు రాస్తాడు లోక పరిశుద్ధాత్ముడు? మనకి ఎందుకు రాసిస్తాడు? యోగ్యంగా వాళ్ళు పాలు పొందుతున్నారు. ప్రతి దినము మరి పాపాలను జ్ఞాపకం చేసి కలిసి వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఇంకో ప్రశ్న ఏంటంటే క్వైట్ టైం ఎప్పుడు చేసుకుంటున్నారు? మూడవది మళ్ళా ఇది రోజు దినచర్య చెప్తున్నా. ఒక దినంలో యెరూషలేంకి వెళ్ళి కూడుకుంటున్నారు, మళ్ళీ ఇంటింటా తిరిగి రొట్టె విరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, మళ్ళా పర్సనల్గా ఏకాంతంగా ప్రభుత్వం కూడా సమయం గడుపుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు అనేది కాదు, ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది మాత్రం జరగాలి, ఇది మాత్రం క్రమం తప్పకుండా ఇవి మాత్రం జరగాల్సిందే. ఇంక ఉద్యోగం ఉడుద్దా పోద్దా, లేకపోతే ఇంకేమో తనకు డబ్బులు వస్తాయా రావా, వాడేమంటాడు వీడేమంటాడు, బంధువులు ఏమంటారు, ఇవన్నీ కూడా నాకు అనవసరం. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? ఇవన్నీ నాకు అనవసరం. ఇవన్నీ అలంకారప్రాయంగానో అనాలజీ లాగానో అలగరీస్ లాగానో చెప్పిన విషయాలు కాదు. ఇవేవో ఏమంటారు మెటఫారికల్గా చెప్తున్నటువంటి విషయాలు కానే కాదు. చరిత్రది. జస్ట్ ద ప్లెయిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బిలీవర్స్. దట్ సేమ్ హిస్టారికల్ ఫెయిత్ is being given to you and me by the same Holy Spirit God through the same gospel. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నాం? How is our attitude today? ఆనందముతోను 46లోనే దేవాలయంలో తప్పకూడు కొంచెం ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి స్తుతించుచు. సో ఈ ప్రతిదినము అనేటువంటిది దేవాలయంలో కూడుకోవడానికి, రొట్టె విరచడానికి, స్తుతించడానికి, వీటన్నిటికీ కూడా వర్తిస్తుంది యాక్చువల్గా. సరే, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. అదేంటంటే, సరే దాన్ని దేవాలయంలో కూడుకోవడానికే పెట్టుకుందాం. ఇంటింటా రొట్టె విరచడం అనేటువంటిది వారానికి ఒకసారో 2 సార్లు చేశారు అనుకుందాం. కనీసం అది చేయగలుగుతున్నాం మనం? అవకాశం ఉంటే చేస్తా అనే విశ్వాసం ఎంతమందికి ఉంది ఇక్కడ? ఎంతమందికి ఉంది? నాకు అవకాశం ఇవ్వాలే కానీ, మా చర్చిలో ఇలా జరగాలే కానీ దేన్ని లెక్క చేయను అనే విశ్వాసం ఎంతమందికి ఉంది? ఈజ్ ఇట్ నాట్ ద హిస్టారికల్ ఫెయిత్? చూడండి, వాళ్ళు ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నారు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఆ విధంగా వారు ముందుకెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలందరి వలన ఏం పొందారు? దయ పొందిన వారిగా ఉంటున్నారు. వాళ్ళు అడుగు తినే వాళ్ళుగానో, తీవ్రవాదులుగానో, ఉగ్రవాదులుగానో వాళ్ళేమీ ఉన్నట్లా. ఆ తర్వాత కొంతమంది అంటే ఫస్ట్ టైం వాళ్ళని చూసిన వాళ్ళకి ఏంట్రాడు తీవ్రవాదిలాగా ఉన్నాడు, వీడిని ఉగ్రవాదిలాగా ఉన్నాడు ఏంటి, వీడు ఉద్యోగానికి విలువ ఇవ్వట్లేదు, ఏమన్నీ పక్కన పెట్టేస్తున్నాడు, మొత్తం ఎప్పుడు కలిసి తిరుగుతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుడు దేవుడు అంటున్నారు, యేసుప్రభు యేసుప్రభు అంటున్నారు, సువార్త అంటున్నారు. ఇదే వీళ్ళ బతుకంత పొద్దున్న సాయంత్రం దాకా. ఏంట్రా వీళ్ళు ఏమన్నా తీవ్రవాదులా, ఏమన్నా ఉన్మాదులా అని ఆలోచన వాళ్ళని చూసిన వాళ్ళకి, వాళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళకి
ఎవరికి రావట్లేదంట. వాళ్ళు ప్రజలందరి వలన ఏం పొందారు? దయ పొందారు. దయ పొందారు అంటే వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు. ఎవరైతే వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారో, వాళ్ళెవరు కూడా వాళ్ళని సైకోలు అనుకోవట్లా. కానీ వేరే ఆల్రెడీ బయాస్డ్గా ఆలోచించేవాళ్ళు, వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు, వాళ్ళు తయారు చేసినటువంటి లైఫ్ స్టైల్ని మాత్రమే ప్రమోట్ చేసుకోవాలని ఇష్టపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొంతమంది వీళ్ళని హింసించడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చేశారు. చాలా తీవ్రంగా వాళ్ళని హింసించారు, తీవ్రంగా ప్రాసిక్యూట్ చేశారు. ఆ తర్వాత జరిగినాయి. దేవుని వాక్యం తెలిసిన యూదులు పర్సిక్యూట్ చేశారు. దేవుని వాక్యం తెలియనటువంటి రోమీలు కూడా వారిని భయంకరమైన శ్రమానుభవం కూడా తీసుకెళ్లారు. అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు ఉంటారు, ఇతర మతస్థులు కొంతమంది మతోన్మాదులుగా కామెంట్స్ చేస్తుంటారు, యూట్యూబ్లో వాటిల్లో కామెంట్స్ చేస్తుంటారు, హేట్ స్పీచెస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం తెలుసు? విశ్వాసుల మీద, బైబిల్ మీద ఏవేవో కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలియదు. సంఘంలో ఏం జరుగుతుందో ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు, తెలుసుకోవడానికి వాళ్ళకి ఇష్టం కూడా లేదు. ద్వేషించాలి అంతే, వీళ్ళని ద్వేషించాలని కంకణం కట్టుకొని సాతాను దురాత్మల సమూహాల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడేటువంటి వ్యక్తులు ఉంటారు కదా. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం అలాంటి వ్యక్తుల్ని. మన బ్రదర్ హర్షిత్ సింగ్ తోటి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, రాత్రి నేను వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అక్కడ నార్త్లో 100 మంది కంటే తక్కువ కూడుకున్నారంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి జైలు వేసేస్తున్నారు. వాళ్ళ చర్చిలో 100 మంది దాకా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు వీళ్ళ చర్చికి కూడా వచ్చారంట. ఏంటి కన్వర్షన్ సెంటర్ ఇది కన్వర్షన్ సెంటర్ అని చెప్పి బైబిల్, పాటల పుస్తకాలు ఎవిడెన్స్లు అంట. కన్వర్షన్ చేస్తున్నట్లు ఎవిడెన్సులు. ఏముంటుంది బైబిల్లో, ఏముంటాయి పాటల పుస్తకాల్లో? ఎవడ పట్టించుకోవట్లా. ఇట్లా మర్డర్ వెపన్స్, ఇట్లా కత్తి, కటార్లు ఇట్లా ఎవిడెన్స్ బ్యాగ్లో వేసి సీల్ చేసి కోర్టుకు సమర్పిస్తారు కదా, అట్లాగా తీసుకొచ్చి సమర్పిస్తున్నారంట కోర్టుకి. ఏమున్నాయి ఆ సంచిలో అంటే పాటల పుస్తకాలు, బైబిల్. చూడండి, కన్వర్షన్ మెటీరియల్. ఆ జడ్జి కూడా గుడ్డిగా దాన్ని ఏంటో ఆలోచన కూడా చేయకుండా తీర్పు ఇచ్చేస్తున్నాడు. లాయర్లు కూడా కక్షతోటి వాదిస్తున్నారు. తీసుకెళ్ళి వాళ్ళని కొట్టిన విధానం చూస్తే వాళ్ళు చెప్తున్నారంట, వాళ్ళని కొట్టిన విధానం గురించి ఆ బయటకు వచ్చిన మళ్ళీ బయటకు వచ్చిన క్రైస్తవులు కనికరం కూడా లేకుండా కొడుతున్నారు. ఒక తీవ్రవాది కొట్టినట్లుగా. ఒక గ్యాంగ్ రేప్ కేసులోనో లేకపోతే భయంకరమైనటువంటి క్షమించరాని నేరం చేసిన వాడిని దొరికితే ఎట్లా కొడతారో అలా కొడుతున్నారంట. ఏం తప్పు చేశాం? ఎవరిని చెడగొట్టాం? దేశానికి ఏం నష్టం కలుగు చేశాం? వీళ్ళు ఏం చేశారు? ఇంత నష్టం ఏం చేశారు వీళ్ళు దేశానికి? దేశానికి నష్టం చేసేవాళ్ళు లేరా? లంచాలు తీసుకునే వాళ్ళు లేరా? పాడు చేస్తున్న వాళ్ళు లేరా? స్త్రీల భద్రతని భంగం చేస్తున్న వాళ్ళు లేరా? వీళ్ళని ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళని ఎందుకు ఎంత తీవ్రంగా, ఎంత కక్షతో ఎందుకు కొడుతున్నారు అనేటువంటిది వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారో వాళ్ళకు కూడా తెలీదు. కానీ అంత కక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దురాత్మ ఆ విధంగా పనిచేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారని హర్షిత్ బ్రదర్ చెప్తున్నాడు అనమాట. ఇంకా దురాత్మ పట్టినట్లే, ఈవిల్ స్పిరిట్స్ తోటి ఉన్న వ్యక్తులు కొట్టినట్లుగా కొడుతున్నారు. వాళ్ళకి తెలియని వాళ్ళు, దురాత్మలతోటి నింపబడి ఉన్నటువంటి వారు, లేకపోతే తెలుసుకొని కూడా యేసుక్రీస్తుకు నేనెందుకు జీవితాన్ని ఇవ్వాలనే గర్వంతో, ఏంటి ఒక వ్యక్తి గురించి చెప్పడం ఏంటి? కొన్ని మంచి మాటలు చెప్పుకొని వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి గురించి చెప్పడం ఏంటి? ఆ వ్యక్తి కోసం బ్రతకమండం ఏంటి? ఏంటి పిచ్చి లాజిక్? మంచి సైన్స్ చెప్పు నీ గ్రంథంలో ఉంటే,
మంచి ఫిలాసఫీ చెప్పు నీ గ్రంథంలో ఉంటే, అంతేగాని ఒక్క వ్యక్తి గురించి చెప్తావు, అతని కోసం బ్రతకమంటావు, అతని సిలువలో చచ్చిపోయాడు అంటావు. అని కోపంతో, కక్షతోటి, ఎలాగైతే యేసు ప్రభువుని కూడా సిలువ వేసి నాకు ఊరుకోలేదో అలాంటి కక్షతోటి ఈ రోజుకి కూడా హింసించే వాళ్ళు ఉన్నారు సంఘాన్ని. ఆ రోజు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఎవరైతే వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారో, ఎవరైతే వీళ్ళు మాట్లాడుకునేది, వీళ్ళ ఎయిమ్ ఏంటి, వీళ్ళ జీవితాలు ఎలా మారుతున్నాయి, అంత పాజిటివ్గానే ఉంది. పోనీ వీళ్ళు ఏమన్నా ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారా? ఈ రోజులో ఉండే క్రైస్తవులను చూస్తే అదే అనిపిస్తుంది. యూట్యూబ్లో ఈ మధ్య భయంకరమైన విషయాలను చూస్తున్నాం. ఒక ఆమె హైదరాబాద్లో నేను యేసు ప్రభుని అని చెప్పి ఇంట్లో అందరినీ ఆశీర్వదిస్తుంది, నేను యేసు ప్రభుని అని. ఆమె చూస్తుంటే సైకలాజికల్ పేషెంట్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. పిచ్చిది పాపం. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించకుండా కూర్చోబెట్టి అందరూ వచ్చి మొక్కుతున్నారు. యేసు ప్రభు అంటామా, యేసు ప్రభు అవతారం అంట అని చెప్పే మాటలు, పిచ్చి మాటలు, పెద్దోళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చదువుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయి మొక్కొస్తున్నారు. ఇంకొక మొన్న ఏదో ఒకటి వీడియో పెట్టాడు, దశంభాగాలు ఎవరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది సంఘస్థులందరినీ. రోగాలు వచ్చి చచ్చిపోతారు దశంభాగాలు ఇవ్వకపోతే అని చెప్పి శాపనార్థాలు పెడుతుంది. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే సైకోలం అనే అనుకుంటారు. కానీ ఇది నిజమైన స్థానిక సంఘం కదా, వీళ్ళు నిజమైన విశ్వాసులు కదా, అర్థమవుతుందా? మనవాళ్ళలాగా, మన క్రైస్తవులు, మన ఊర్లో ఉన్న క్రైస్తవుల్లాగా ఏదో బోర్డు పెట్టుకొని లేకపోతే ఏదో ఇట్లాంటి తప్పుడు బోధకులు కాదు వీళ్ళు, తప్పుడు క్రైస్తవులు కాదు వీళ్ళు, నిజమైన క్రైస్తవులు, నిజమైన బోధకులు, నిజమైన స్థానిక సంఘం. కాబట్టి లోపలికి వచ్చిన వాడికి వీళ్ళ జీవితాలు ఎలా మారుతున్నాయి, వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దిశగా వీళ్ళు ముందుకెళ్తున్నారు, ఏదో ట్రాన్స్లో ఉంటున్నారా లేకపోతే చక్కగా ఆలోచిస్తున్నారా అర్థమైపోద్ది కదా. నిజమే కదా, లాజికలే కదా వీళ్ళు చెప్పేది. ఇంకెంతకు మించి లాజిక్ ఏముంటుంది? మనిషి పాపమునికి రావాల్సినటువంటి శిక్ష, మరణం, అది యేసు ప్రభు తీసుకున్నాడు. ఆయన మీద విశ్వాసం వచ్చిన వారికి, ఆయన కోసం బ్రతుకుతూ ఉన్న వారిని పరిశుద్ధపరుస్తాడు, నీతినిస్తాడు. విశ్వాసము ద్వారా రక్షణ అని చెప్తున్నారు, క్రియల ద్వారా కాదంటున్నారు, ఆచారాల ద్వారా కాదంటున్నారు. అరే ఇంత లాజికల్గా ఉంది అని అర్థమైపోద్ది కదా ఎవరికి? లోపలికి వచ్చి అబ్జర్వ్ చేసేవాడికి. సో అలాంటి వాళ్ళంట ప్రజలందరి వలన వాళ్ళు ఏం పొందుతూ వస్తున్నారంట? దయ పొందుతూ వస్తున్నారు. మన మధ్యలోకి వచ్చి మనతో కలిసి బ్రతికాడు. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూస్తాడు, మనలో దేవుడు పనిచేస్తున్న విధానాన్ని చూస్తాడు. మనలోకి వచ్చి మనతో కలిసి 4 రోజులు కనుక ఉంటే వాడికి అర్థమైపోద్ది. బయట నుంచి కామెంట్ చేసే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవడో అసలు మనం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనోడు బయట నుంచి ఏదో పిచ్చి కామెంట్ చేస్తాడు అనమాట. ఒక్కోసారి వాళ్ళు క్రైస్తవులు కూడా కావచ్చు, నామకార్థమైన క్రైస్తవులు, రక్షణ లేనటువంటి, సువార్త తెలియనటువంటి, నామకార్థమైన లోకసమైనటువంటి కొంతమంది క్రైస్తవులు కూడా కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏమి బోధ జరుగుతుందో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఏదో యూట్యూబ్లో ఏదో ఒక అర సెర్మన్ వింటాడు, లేకపోతే ఒకటి వింటాడు, ఇక్కడ ఏదో చేసేస్తున్నారు, ఇక్కడ చదువుకోవద్దని చెప్పేస్తున్నారు, ఇక్కడ అది చేసేస్తున్నారు. 4 రోజులు మనతో పాటు కలిసి ఉంటే, మనం ఏం విశ్వాసంలో ఉన్నామో ఆ విశ్వాసాన్నిలోకి వాడు రాకపోయినా కనీసం గమనించగలిగితే, దేనికోసం మనం బ్రతుకుతున్నామో, మనలో ఉన్నటువంటి సంతోషం ఏంటో, మనలో ఉన్న ఆనందం ఏంటో, మనలో ఉన్నటువంటి తృప్తి ఏమిటో వాడు చూడగలిగితే, ఇలాంటి కబుర్లు రావు. అందుకనే వీళ్ళు అందరి చేత ఏం పొందుతున్నారంటే దయ పొందిన వారై ఉన్నారు. వీరందరి చేత దయ పొందిన వారై ఉన్నారు. వీళ్ళు కూడా అలా ఉన్నారు. వీళ్ళు కూడా నిజమైన విశ్వాసం చూపిస్తున్నారు.
వీళ్ళు కూడా సంతోషంతో ఉప్పొంగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా తృప్తిగా ఉన్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, ఉద్యోగం ఉన్నా అవ్వకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా తృప్తిగా ఉన్నారు. కంప్లైంట్స్ లేవు. ఒక్కోసారి వీళ్ళల్లో కంప్లైంట్స్ ఉన్నా దాన్ని బట్టి వాడికి కన్ఫ్యూజన్ వస్తుంది. కొత్తగా వచ్చేవాడికి కదా, బయట నుంచి చూసేవాడికి కన్ఫ్యూజన్ వస్తుంది. సంఘం గురించి డౌట్స్ వస్తాయి. ఇదేంటి, ఈ వ్యక్తి ఏంటి ఇలా ఇంత స్ట్రగుల్ అవుతుంది ఏంటి, ఈ వ్యక్తి ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు ఏంటి, ఇదేంటి డౌట్స్ వచ్చేస్తాయి కదా. ఆ డౌట్స్ కూడా వాళ్ళు తావివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళంత సంతోషంలో ఉన్నారు, వాళ్ళంత తృప్తిలో ఉన్నారు, వాళ్ళు ప్రభుని స్తుతించే పనిలో ఉన్నారు, పరిశుద్ధంగా జీవించే పనిలో ఉన్నారు, ఒకరినొకరు సొంత సహోదరులుగా ప్రేమించే పనిలో ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ఉద్యోగం ఉంటే లేకపోతే ఏంటి, ఇంత కష్టపడుతున్నాడు సంఘం కోసం, తోటి సహోదరుల కోసం. వాళ్ళు బంధువులు కాదు, రక్త సంబంధికులు ఎవరు కాదు, సంఘం కోసం, ముక్కు మొహం తెలియనటువంటి ఇంకో వేరే వ్యక్తుల కోసం, వాడి కులం కాదు, వాడి జాతి కాదు, ఎవరో కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఉద్యోగం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, వీడికి పాపం కష్టం ఉంది. వాడు కష్టజీవి కదా, వాడు కష్టపడుతున్నాడు. ఏదో సంఘం పోషిస్తుందో లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడో, వాడు ఏదో సంపాదించకపోతే వాడు ఈ అమ్మాయికి పెళ్ళి అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఈ అమ్మాయికి ఉద్యోగం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఈ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు వదిలేస్తే ఏంటి. ఈ అమ్మాయి ఎలా ఉంది అంటే సంతోషంతో ఉంది, ప్రభులో ఆనందిస్తూ ఉంది, ప్రభులో తృప్తిగా ఉంది. ఈ తృప్తి నాకు లేదు అని వాళ్ళని చూసిన వారు, వాళ్ళతో కలిసి ఉన్నవారు మాత్రం వారి పట్ల ఏం కలుగుతుందంట, దయ కలుగుతుంది. దిస్ ఇస్ హౌ దే ఎవాంజలైజ్ ఆల్సో. వారి మధ్యలోకి వచ్చిన వారికి వారి గురించి హై థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు. దయ కలుగుతుంది వారి మీద. ఎంత స్వీట్ లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు. వాట్ ఎ స్వీట్ ఫెలోషిప్, వాట్ ఎ స్వీట్ లైఫ్. నాకు లేదది అని వారి పట్ల దయ చూపిస్తున్నారు. ఎవరికి హాని చేయట్లేదు, ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు. హేతువు లేని ప్రేమ వీళ్ళ మధ్యలో కనిపిస్తూ ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్ దిస్ ఇస్. మా బంధువులు కూడా నన్ను ఎలా ప్రేమించరు, వీళ్ళు ప్రేమించుకుంటున్న విధానంగా నా సొంత రక్త సంబంధీకులు కూడా మేము ఇంత ప్రేమగా మేము ఉన్నాం, వీళ్ళేంటి ఇంత ప్రేమగా ఉంటున్నారు. అర్థమవుతుంది చెప్తుంది. ఇవన్నీ గమనించిన వాడికి ఏం కలుగుతుందంట, దయ కలుగుతుంది. బయట నుంచి చూసినప్పుడు ఇంద్రియాలు సైకోలు అనుకున్నా కొంచెం దగ్గరికి వచ్చి చూస్తే ఇవన్నీ కనిపిస్తే వాడికి ఛాలెంజ్ మీద ఛాలెంజ్, వాడికి దయ కలుగుతుంది. ఇటువంటి వ్యక్తులు దేవునిలోకి వచ్చే అవకాశం కూడా ఉంది కదా, రక్షింపబడే అవకాశం ఉంది, సువార్త వినే అవకాశం ఉంది. 47 ఆనందముతోనూ, చూసారా, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆనందముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆనందముతో ఆహారము పుచ్చుకొనుచుండి, సంతోషంగా మనం మాట్లాడుకొని, సంతోషంగా మనం ప్రభుని స్తుతిస్తూ, దేవుని సేవలో ఉంటూ, దేవుని సేవలో అలసిపోయి, దేవుని సువార్తను ప్రకటించే పనిలో ఉండి, ప్రార్థించి, పగలు దేవుని పనిలో ఉండి, ఆరాధన చేసి, బలలో చేవేసి, ఇంటికెళ్ళి కలిసి మనం భోజనం చేసేప్పుడు ఎంత సంతోషంగా ఉంటాం. అప్పుడు మన రోగాలు గుర్తొస్తాయా? రావు. అప్పుడు మనకు ఉన్నటువంటి అప్పులు గుర్తొస్తాయా? ఆర్థిక సమస్యలు గుర్తొస్తాయా? ఎగ్జామ్స్ గుర్తొస్తాయా? ఇంకోటి గుర్తొస్తుందా? ఓటమి గుర్తొస్తుందా? ఏమీ గుర్తురావు. వారానికి ఒకసారి చేస్తున్నామేమో, వీళ్ళు రోజు చేస్తున్నారు. ఎన్నిసార్లు చేస్తున్నారు? రోజు చేస్తున్నారు ఆ పని. కలిసి భోంచేస్తున్నారంట, ఆహారం పుచ్చుకుంటున్నారు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము వారితో చేర్చుచుండాను. చూడండి, ఆహారం పుచ్చుకోవడం అనేటువంటిది ఇట్ షోస్ ద క్లారిటీ ఆఫ్ మైండ్. ఒక వ్యక్తి గురించి క్లారిటీ ఉంటేనే ఆ వ్యక్తితో కలిసి మనం భోజనం చేయగలుగుతాం. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే ఆ వ్యక్తితో కలిసి భోజనం చేయగలుగుతాం. అంటే మనకి ముక్కు మొహం తెలియనటువంటి కొత్త వ్యక్తి అయినా కావచ్చు, కొత్తగా వచ్చాడు ఈ అబ్బాయి, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, కానీ ఈ వ్యక్తికి నేను దేవుని సువార్త ప్రకటించాలి, ఆ క్లారిటీ ఉంది కదా, అది చాలు సంతోషంతో కలిసి భోజనం చేయడానికి. అదవుతుందా? ఈ సువార్త అనేటువంటి ఈక్వేషన్లో ఈ సువార్త అనేటువంటిది లేదనుకో, ఈ ఎలిమెంట్ లేదనుకో, ఇంకప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది క్లారిటీ? దేని బట్టి క్లారిటీ వస్తుంది? దేని బట్టి ప్రేమిస్తావు? దేని బట్టి కలిసి భోంచేస్తావు? నేను డాక్టర్, వాడు డాక్టర్ అయితే ఏదో మాట్లాడుకుంటా భోంచేస్తామేమో. నువ్వు ఇంజనీరు, వాడు ఇంజనీర్ అయితే ఏందిరా పరిస్థితి, మన ఉద్యోగాలు ఏంది, ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏంది పరిస్థితి. నువ్వు సచివాలయం ఎంప్లాయీ, వాడు సచివాలయం ఎంప్లాయీ అయితే కూర్చొని ఏంది మన ట్రాన్స్ఫర్లు ఎప్పుడంట, మన జీతాలు ఎప్పుడు పెంచుతారంట, ఇవన్నీ సొల్లేసుకుంటా భోంచేస్తావు. ఏమి సంబంధం లేదు, నీ వయసుతో సంబంధం లేదు. వాడెవడో ఫ్రెషరో ఎవడో వచ్చాడు, ఏ డీమిల్టిన్ జాయిన్ అయ్యాడు, లేకపోతే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు, నువ్వేదో ఉద్యోగం చేసుకుంటున్నావు, ఈ బీటెక్ చేసావు, వాటితో కలిసి ప్రశాంతంగా నువ్వు భోంచేస్తున్నావు అని అంటే ఈక్వేషన్లో ఏ ఎలిమెంట్ ఉండాలి? సువార్త అనే ఎలిమెంట్ ఉండాలి. ఈ భోజనంలో కూడా ప్రభు పనిచేయడానికి నాకు ప్రభు సహాయం చేస్తున్నాడు అనేటువంటి సంతోషం, ఆనందం కదా, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను, ఆనందముతోను నిష్కపటమైన, ఎలాంటి కపటం లేదు, ఇక్కడ వేషధారణ లేదు, వేషధారణ అనేది లేదు, యాక్షన్లు లేవు, ఇక్కడ ప్యూర్ హార్ట్, ట్రాన్స్పరెన్సీ తోటి భోజనం చేస్తే ఎలా ఉంటుంది, కలిసి ఎలా ఉంటుంది. దానికోసమే మనం ఆదివారం వెళ్ళి కలిసి మనం భోజనం చేసేది, దానికోసమే వీలైనంత ఎక్కువగా మనం కలవడానికి ప్రయత్నం చేసేది. ఆ నిష్కపటమైన మనసుతోటి, ఏది దాపరికాలు లేనటువంటి ట్రాన్స్పరెన్సీతోటి కనుక మనం కలిసి భోజనం చేస్తూ ఉంటే ఇంక ఏదైనా మనల్ని కృంగదీస్తుందా? ఎంత పెద్ద విషయమైనా కావచ్చు, ఏది మనల్ని కృంగదీయలేదు. ఏది మనల్ని యాంగ్జైటీలోకి కానీ డిప్రెషన్లోకి కానీ తీసుకెళ్ళగలుగుతుందా? ఆ సమయంలో మనం ఎంత పెద్ద భయమైనా సరే దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇంత గొప్ప శక్తి ఉంది సహవాసంలో, ఇంత గొప్ప శక్తి ఉంది ప్రతి దినము. అందుకనే ప్రతి దినము చేస్తున్నారు వాళ్ళు, ఒక్కరోజు కూడా మేము మిస్ అవ్వకుండా. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో, ఫ్రీ హార్ట్, సంతోషంతో, ఏదో లోపల ఏదో మనం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, లేదా ఏదైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి మన ఇంట్లో వాళ్ళతోటి, లేకపోతే మనం ఇంకేదైనా దేనికి వెళ్ళాం అనుకోండి, ఎంత పెద్ద షాపింగ్ అయినా, ఎంత మంచి వస్తువు కొనుక్కుంటున్నా, ఎంత మంచి డ్రెస్ కొనుక్కుంటున్నా, ఎంత మంచి పెళ్ళి అయినా, ఎంత మంచి భోజనం అయినా, లోపల ఏదో గుబులు, లోపల ఏదో ఉంటుంది. ఏంది నా పరిస్థితి ఏందనో, లేదా నా ఆర్థిక పరిస్థితి ఏంటనో, నాకు ఎప్పుడు పెళ్ళి అయిద్దనో, నా వ్యవహారం ఏందనో, ఎగ్జామ్స్ వస్తున్నాయనో, ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. సహోదరులతో కలిసి భోంచేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. సహోదరులతో కలిసి భోంచేసేటప్పుడు ఇంకేముండదు, లోపల ఏదో పీకుతున్నట్లుగా ఏముండదు, మొత్తం ఫ్రీ, నిష్కపటమైనటువంటి మనసుతో. ఒకవేళ అప్పటికీ ఉంటే ఇదిగో నా హృదయంలో దీని గురించి ఆలోచన ఉంది, ప్రార్థన చేయండి, ఏందో ఊరక పోవట్లేదని చెప్పేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫెలోషిప్. అది వాళ్ళు రోజు చేస్తున్నారు. హౌ బ్లెస్సెడ్ ఇట్ ఈస్. లైఫ్ అంటే అట్ట ఉండాలి కదా, లైఫ్ అంటే అట్ట ఉండాలి. సో ఆ తర్వాత మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇటువంటి గుంపులోనంట ప్రభు ఏం చేస్తున్నాడంట, ప్రతిరోజు కదా, అనుదినము రక్షణ పొందుచున్న వారిలో చేర్చుచు ఉన్నారు.
అంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా యాక్షన్లు చేస్తే రక్షింపబడిపోతారని కాదు. రక్షింపబడిన వాళ్ళు ఇలాంటి గుంపులోకి వచ్చేస్తారు. రక్షింపబడిన వాళ్ళు ఇలాంటి గుంపులోకి వచ్చేస్తారు. ఎవరికైతే దేవుడు విశ్వాసం ఇస్తాడో, ఎవరికైతే దేవుడిని ఒప్పింపజేస్తాడో, ఎవరినైతే దేవుడు ప్రేమించి వారి తన కృపను చూపిస్తాడో వారందరినీ కూడా ఏం చేస్తాడంట, ఈ గుంపులోకి తోసేస్తాడు. ఈ గుంపులో ఉంటారు, ఈ గుంపుకు దగ్గరగా ఉంటారు, వాళ్ళని చూస్తుంటారు, వాళ్ళ పట్ల కనికరం కలుగుద్ది, వాళ్ళ ద్వారా ఛాలెంజ్ చేయబడతారు, ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తారు. దేవుడు ఒకరోజు వాళ్ళని రక్షించుకుంటాడు, ఆ గుంపులో కలిపేస్తాడు. అప్పుడు దాకా విజిటర్స్గా ఉంటారు, ఆ తర్వాత గుంపులో కలిసిపోతారు. ఏంటో గుంపు? మెంబర్స్ గుంపు కదా. వాళ్ళు మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు చేర్చెను. సో ఈరోజు విజిటర్స్గా ఉన్నటువంటి మీరు ఆలోచన చేయండి. యు ఆర్ ఆల్సో బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్. ఇక్కడ సంఘ సభ్యులకి ఏ గాస్పెల్ అందుబాటులో ఉందో మీకు అదే గాస్పెల్ అందుబాటులో ఉంది. ఇక్కడ సంఘ సభ్యుల జీవితాల్లో ఏ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడో మీలో అదే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు అనేటువంటి వాళ్ళల్లో ఏ యేసుక్రీస్తుని గురించినటువంటి ఆసక్తి కలుగుతుందో, ఏ సువార్తను గురించినటువంటి ఆసక్తి కలుగుతుందో మీలో కూడా అదే ఆసక్తి దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ సంఘ సభ్యుల్లో ఎలాంటి ఆనందం ఉందో మీలో కూడా అలాంటి ఆనందాన్నే, ఈ సంఘ సభ్యుల్లో ఎలాగైతే ప్రతిదినము అనుదినము మానక కూడుకొనుతూ ఉన్నారో ఏ ప్రేమ ఉందో మీలో కూడా అలాంటి ప్రేమనే. యు ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు ద సేమ్ ఎన్విరాన్మెంట్, టు ద సేమ్ ఫ్యాక్టర్స్, టు ద సేమ్ పవర్స్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ చర్చ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాధ్యత ఎవరిది? మీదే బాధ్యత. ఎవరో మీకు ఏదో మెంబర్షిప్ ఇవ్వడం కాదు. నేను ఇచ్చేదేంది? ఇంకొకళ్ళు ఇచ్చేదేంది? సంఘం ఇచ్చేదేంది? మెంబర్షిప్ ఇచ్చేదా? గుర్తిస్తాం అంతే. అదొక పేరు అంతే, మనం పెట్టుకున్న డిమార్కేషన్ అంతే. దేవుని ఆత్మ ఒకటే కదా, అది ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వడా? మెంబర్స్కి ప్రత్యేకమైన ఆత్మను, నాన్ మెంబర్స్కి ఇంకొక ఆత్మని ఇస్తాడా దేవుడు? ఇవ్వడు కదా. యు ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ద సేమ్ ఫ్యాక్టర్స్. మీ స్పందనని బట్టి సంఘం మిమ్మల్ని గుర్తిస్తుంది. మీ స్పందనని బట్టి. ఎవరో ఏదో ఇవ్వాలని ఎదురు చూడొద్దు. ప్రభుకి మీరు స్పందించి ఇలాంటి సహవాసంలో ఒకళ్ళుగా మీరు ఉండడానికి, ఈ విధమైనటువంటి ఆశతోటి, ఈ విధమైనటువంటి ప్రేమతోటి, ఈ విధమైన తీవ్రతతోటి, ఈ విధంగా కలిసి ఉంటూ, ఈ విధంగా కలిసి బ్రతుకుతూ కూడుకుంటూ ఉండే ఈ జీవితంలోకి మీరు దూసుకొని రావాలంతే. ఉపయోగించుకొని వచ్చేసేయాలి పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని, ఆయన ఇచ్చేటువంటి వాక్యాన్ని. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. గుర్తుపెట్టుకోండి. మీరు అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఎప్పుడుకో ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులకి వెలిగి అప్పుడు వాళ్ళు మెంబర్స్గా గుర్తిస్తారు. ఖచ్చితంగా ఆ క్రియ జరిగిన వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తారు. సంవత్సరాల తరబడి నన్ను గుర్తించట్లేదు అనుకుంటే మళ్ళీ అది మళ్ళీ కరెక్ట్ కాదు. ఓకే, రక్షింపడినోడు ఇంకో రక్షింపడినోడు, కానీ డిలే అనేది ఉంటుంది. ఆడెవడో నన్ను గుర్తిస్తాడని చెప్పి మీరు ఎదురు చూడకూడదు. మీరు చేయాల్సింది మీరు చేసేయాలి. అర్థమవుతుందని చెప్పింది. నన్ను గుర్తించి నన్ను కిరీటం పెట్టి నాకు ఏదో మెంబర్షిప్ కార్డు ఒకటి ఇస్తే అప్పుడు నేను పరిచయం చేస్తా అంటే కుదరదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదే వాక్యం, ఇదే క్రీస్తు, ఇదే సువార్త మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కొక్కరు ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ హిస్టారికల్ ఫెయిత్ నీకు కావాలా వద్దా? ఈ ఫెయిత్ నాకు కావాలి, ఈ ఫెయిత్తో నేను స్పందిస్తా, వీళ్ళు స్పందించినట్లు నేను స్పందిస్తా అని ఈరోజు నిర్ణయం తీసుకో. నీ చేతిలో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నీ చేతిలో ఉంది. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఆ తర్వాత
మనుషులకి వెలుగుద్ది, కొంచెం డిలే ఉంటుంది కదా, మనుషులేం కదా, మరి డిలే ఉంటుంది కదా. మనుషులు డిలే చేస్తారు మిమ్మల్ని మెంబర్స్గా గుర్తించడానికి, దేవుడు డిలే చేస్తాడా? అయ్యా నాకు ఆశ ఉంది ప్రభా, నీ పరిచయం చేయాలి ప్రభా, ఇదిగో ఈ హిస్టారికల్ పీపుల్ లాగా నేను కూడా బ్రతకాలి ప్రభా, నువ్వు ఆశతో ప్రభుని అడిగితే ప్రభు డిలే చేస్తాడా? ఒక్క సెకండ్ కూడా డిలే చేయడు, ఒక్క సెకండ్ కూడా డిలే చేయడు. ప్రభా అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది ఏ బాధ్యత అయినా సరే పక్కన పెట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభా, నీకోసం సమయాన్ని నేను వెచ్చించే శక్తి నాకు ఇవ్వు, ధైర్యం ఇవ్వు, నీ చిత్తమైతే మంచి ఉద్యోగం ఇవ్వు, వీలయ్యే ఉద్యోగం. అంటే ప్రభు డిలే చేస్తాడా? ప్రభు డిలే చేస్తాడా? ప్రభు డిలే చేయడు. ఆశతో నువ్వు అడగాలే కానీ కదా, ఆశతో అడగాలే కానీ. తెనాల నుంచి గుంటూరు రావచ్చు, గుంటూరు వచ్చిన తర్వాత మళ్ళా ఇంకా అడగొచ్చు దేవుణ్ణి, అంతటితో ఆగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ దాకా చేసాడు, మళ్ళీ ఏం అడుగుతాంలే అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభు కోసం కదా, అడిగితే ఎన్నైనా చేస్తాడు. శక్తిని ఇస్తాడు, సమయాన్ని కావాలంటే సమయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని కావాలంటే ధైర్యాన్ని ఇస్తాడు, విశ్వాసాన్ని కావాలంటే విశ్వాసాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర ఆలస్యం ఉండదు. ఏ దినము ఎవరు రక్షింపబడుతున్నారో ఆయన చూస్తూ ఉన్నాడంట, కౌంట్ చేస్తున్నాడంట. రక్షింపబడిన వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తాడు. ఎలండ్రా వాళ్ళు వెళ్తున్నారు, కూర్చుంటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న వాళ్ళని వీళ్ళని గుర్తించడానికి సమయం పట్టవచ్చు, కానీ దేవుడు పంపించడానికి మాత్రం సమయం పట్టట్లా. ఎవడు రక్షింపడాల్సిన వాడు అందరినీ ఫట రోజు అనుదినము పంపిస్తున్నాడు. అనుదినము దేవుడు ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా, అక్కడ డిలే ఉంటుంది, కొంచెం చేస్తాడు. ఏముంది, కొన్ని రోజుల తర్వాత అయినా చేస్తారు లోపల. కానీ దేవుడు డిలే చేస్తున్నాడా? చూడండి, డిలే చేయట్లా. విశ్వాసం ఇస్తున్నాడు, వాడు స్పందించగానే మన లోపల పంపించేస్తున్నాడు. అనుదినము అది కావాలి. దేవుడు నిన్ను రక్షించుకోవడం కావాలి, రక్షించుకొని నిన్ను ఈ గుంపులోకి పంపించడం కావాలి. ఈ గుంపులో ఉండేవాళ్ళలాగా నువ్వు కూడా బ్రతుకు. ఇదే నీ నిత్య జీవం స్టార్ట్ అయిపోయింది. నేను నీకు తోడై ఉంటున్నాను, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి. కమాన్, గో అండ్ లివ్ ఫర్ మీ విత్ దెమ్ అని దేవుడు పంపించాడా లేదా, అది ముఖ్యం. మనుషులు ఇచ్చే గుర్తింపు కాదు, అది నిశ్చయపరచుకొని ప్రభు కోసం బ్రతుకుతూ ముందుకెళ్ళిపోవాలి. అంతే కదా, అంతే. కాబట్టి ఇలాంటి సంఘంగా మనం ఉండి ప్రభువుని వీళ్ళు మహింపరిచినట్లు మహింపరుద్దాం. హిస్టారికల్ ఫెయిత్ మనకు ఉందా లేదా పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. లేచిన మేడం స్టాండ్ అప్. మనం మిక్కిలిగా ప్రేమించిన పరలోక మా తండ్రి, రక్షకాదేవా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, వాక్యాన్ని బట్టి